నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల రాత్రి తిన్న ఆహారంతో ఫుడ్ కావడంతో వర్ధన్నపేట ప్రభుత్వ హాస్పిటల్లో 25 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ కు గురైన బాలికలను వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో ఉదయం చపాతీ, పూరి, మధ్యాహ్నం బగారా రైస్ తో కూడిన చికెన్, రాత్రి బెండకాయ ఫ్రై తిన్నామని, రాత్రి నుంచే విపరీతమైన కడుపు నొప్పి, విరోచనాలతో ఇబ్బందులు పడినట్లు బాలికలు తెలిపారు. ఉదయం మరింత ఇబ్బంది కావడంతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించినట్లు హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. రాత్రి ఎన్నిసార్లు నీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? మోషన్స్ రాలేదా? నీకు మోషన్స్ రాలేదా? ఎప్పుడైంది? అప్పుడు అయినాక మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైంది? పొద్దున మోషన్ ఉన్నాను కదా, మన తర్వాత ఎప్పుడు పోయినాం? లంచ్ తర్వాత. కంటిన్యూ చెప్తాను. శ్రీకర్ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నాజీర్ అహ్మద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న రాజధాని అమరావతితో పాటు గుంటూరు నగరంలో కూడా బహుళ అంతస్తులు భవనాలు నిర్మాణం చేసుకుంటున్న క్రమంలో ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగిందని స్పష్టం చేశారు. కాలంతో పాటు ప్రజల్లో కూడా మార్పు వచ్చింది అన్నారు. శ్రీకర్ ఫర్నిచర్ షోరూమ్ లో కుర్చీలు దగ్గర నుండి డబుల్ కాట్, త్రిబుల్ కాట్ తదితర ఫర్నిచర్ కు సంబంధించిన అన్ని రకాల వస్తువులు, నాణ్యత కలిగిన వస్తువులు ఉంటాయని తెలిపారు.
వెళ్తున్నటువంటి గుంటూరు ప్రాంతంలో అనేక వ్యాపారాలు, ముఖ్యంగా రాజధాని నగరానికి ఆనుకున్నటువంటి గుంటూరు ముందుకు నడుస్తూ ఈరోజు ముఖ్యంగా గత 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నటువంటి సోదరుడు శ్రీకర్ ఫర్నిచర్స్ పేరుతో ఈరోజు నూతనంగా మంగళగిరి రోడ్ లో షోరూమ్ ను ప్రారంభించడం జరిగింది. అన్ని రకాల ఇంపోర్టెడ్ ఫర్నిచర్ తో పాటు ముఖ్యంగా బెడ్స్ కానివ్వండి, పిల్లోస్ కానివ్వండి, అలాగే అన్ని కంప్లీట్ టేక్ తో తయారు చేసేటువంటి ఐటమ్స్ తో పాటు ఈ రోజు కొత్తగా వస్తున్నటువంటి ఫర్నిచర్స్ ని, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం, గతం కన్నా ఈ రోజు కాస్ట్లీ ఐటమ్స్ వైపు జనాలు మొగ్గు చూపుతా ఉన్నారు. అనేక అపార్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి, వేలాది మంది గుంటూరు నగరంలో స్థిరపడడానికి వస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక మంచి షోరూమ్ ని ప్రారంభించి దాదాపు అన్ని రకాల ఐటమ్స్ ని ఒకే చోటుకి చేసి గుంటూరు నగరానికి ఒక కొత్త కళను తీసుకుని వచ్చేటువంటి విధంగా శ్రీకర్ ఫర్నిచర్స్ పెద్దలు సుబ్బారావు గారి ఆశీస్సులతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా ఈ షోరూమ్ కి ఇచ్చేసి కావాల్సినటువంటి వస్తువులు తీసుకోవాలని చెప్పి కోరుతూ సోదరుడికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈ నూతన పుస్తకానికి రావడం 20 సంవత్సరాల నుంచి ఈ ఫర్నిచర్ లో ఎంతో మంది కస్టమర్ల పొందాము. మా కస్టమర్ల ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మంచి ఫర్నిచర్ ను ఇస్తూ, నాణ్యమైన ఫర్నిచర్ ని ఇస్తూ, విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ మన అభివృద్ధి చెందుతున్న ఈ అమరావతిలో ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్తే. స్థానిక కాళేశ్వరి కంపెనీ విడుదల చేస్తున్న కాలుష్య పదార్థాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ సూర్యారావుపేట గ్రామస్తులు కంపెనీ ముందు గురువారం భారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజా మరియు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, కొన్నాళ్లుగా ఈ కంపెనీ నుండి వస్తున్న వ్యర్థ పదార్థాల కారణంగా చుట్టుపక్కల గ్రామాలలో పంటలు పండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కంపెనీ నుంచి వచ్చే బూడిద గ్రామంపై పడుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సూర్యారావుపేట పరకాల నుంచి విలేజర్స్ తమ ఫ్యాక్టరీ రావడం జరిగిందండి. సో వాళ్ళ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే, మా బాయిలర్లో చిమ్నీ నుంచి కొద్దిగా యాష్ ఎమిషన్స్ వస్తాయని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏమో ఈ కెనాల్ ఇష్యూలో స్మెల్ వస్తుందండి అని చెప్పారు. సో దానికి ఆల్రెడీ మేము బాయిలర్ చిమ్నీకి ప్రికాషన్స్ ఏం తీసుకున్నారో ఆల్రెడీ మేము ఆర్డర్ చేసుకున్నామండి. ఒక కన్సైన్మెంట్ ఆల్రెడీ వచ్చేసి ఉంది. రెండో కన్సైన్మెంట్ వితిన్ 2-3 డేస్లో వస్తుంది. మా జిఎం గారి ప్రకారం 11వ తారీఖుకి మేము ప్లాంట్ ఆపుతాము, వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాము. ఓకే, 11 మార్నింగ్ కమిట్మెంట్ ఇచ్చాము. అది ఎరక్షన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1.5 month or 2 months తర్వాత మళ్ళీ ప్లాంట్ రీస్టార్ట్ చేస్తున్నాం చిమ్మిన వరకు. ఇంక ఇరిగేషన్ కెనాల్ వచ్చేటప్పటికి, ఇరిగేషన్ కెనాల్ టువర్డ్స్ తమ్మవరం నుంచి అలాగా NH5 క్రాసింగ్ ఉంది రోడ్డు మనకి కెనాల్ ఇది. సో అది జంక్ అయిపోయి ఫ్లో లేదు, ఫ్రీ ఫ్లో లేదు. దానికి మేము రికమెండేషన్ ఇచ్చాము, ఏపీఐసి ఇచ్చాము, ఇరిగేషన్ మన డి పిఠాపురం ఇచ్చాము, ఈ పెద్దాపురం గారికి ఇచ్చాము, ఎస్సీ దేవరేశం గారు కూడా మేము రిప్రజెంట్ ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు సర్వే చేసి సో దానికి సొల్యూషన్ చూపిస్తామని చెప్పారు. సో మళ్ళీ రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఎస్సీ గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ. మేము కూడా మా ఇండస్ట్రీ నుంచి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. మాకు కూడా సొల్యూషన్ కావాలండి. ఇప్పుడు మా రైన్ వాటర్, మా ఎఫ్లెంట్ వాటర్ మేము అయితే ఈడీపీకి తీసుకుంటాం. సో మా రైన్ వాటర్ బయట వెళ్ళడానికి కూడా మాకు సొల్యూషన్ కావాలి. సో దాని ఫ్యాక్టరీ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా దీని మీద ఏం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. లేదండి, ఎప్పుడు కూడా ఇష్యూస్ లేవు. అదే అక్కడ బ్యాక్ ఫిల్టర్ పోవడం వల్ల అది వీళ్ళు యాక్సిడెంట్ చేయకముందే 1 month బిఫోర్ మేము ఆర్డర్ పెట్టడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం అంటారు అయితే ఏదండి, సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం అంటారా? అదే నిర్లక్ష్యం చెప్పినా ఈ సొల్యూషన్ తీసుకురాకపోవడం కారణం అధికారుల నిర్లక్ష్యం. ఫ్లో చూడాలి, వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు. వాళ్ళు ఆ ఫ్లో చూసి దాన్ని సొల్యూషన్ తీసుకొచ్చి తెలియజేసి అన్నాడు సార్. ఇంకా 1 month నుంచి మేము ఫాలోఅప్ చేస్తాం సార్. పొల్యూషన్ ఏం సమస్య లేదండి. మేడం వచ్చి వాళ్ళు శాంపిల్స్ ఇస్తున్నారు, వాళ్ళకి లెటర్ మాకు షో కాదని ఇచ్చారు, ప్లే ఇస్తాం. మరి సో అలాగే శాంపిల్స్ తీసుకొని వెళ్ళినారు. శాంపిల్స్కి మేము పే చేయవలసి. ఇరిగేషన్ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి నెల అయిందండి.
నెల అయిందండి. నెల నుంచి ఫాలోఅప్ చేస్తాం, కంటిన్యూ ఫాలోఅప్ చేస్తాం. ఎస్సీ గారి దగ్గర కూడా మన కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఉంటే కలిసాము. సో మేము మళ్ళీ ఫాలోఅప్ చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ అడిగాము. పర్మనెంట్ సొల్యూషన్ గ్రామస్తులు అనేది ఏంటంటే అండి, మీరు వదిలే వాటర్ వల్ల ఆ బూడిద వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని అంటున్నారు. అవన్నీ 10వ తారీఖు వరకు కూడా అలాగే వస్తుందండి. 10,000 ఇప్పుడు కెనాల్ ఇష్యూ మీద కూడా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏపీఐసికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చెప్పాము కదా. సో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే NH5 రోడ్ ఫార్మేషన్ అవుతుంది కదా, హైవేలో NH5 వాళ్ళు ఏపీఐసి డ్రైన్స్ కంటే 1 మీటర్ అప్ స్ట్రీమ్లో కట్టారు వాళ్ళు. సో ఏపీఐసి డ్రైన్ ఫ్రీ ఫ్లో లేదు అక్కడ. ఆ ఫ్రీ ఫ్లో లేకపోవడం వల్ల మొత్తం ఈ కెనాల్ అంతా కూడా జామ్ అవ్వడం జరుగుతుందండి. అది వాళ్ళు సర్వే చేసుకొని దానికి సొల్యూషన్ చూపించమని గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నామండి. ఎవరు చెప్పారు సార్ హైట్ లో ఉందని? హైట్లో ఏపీఐసి అండ్ ఇరిగేషన్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్. బోత్ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ ఏంటంటే ఉన్న ఫ్లోకి దానికి అప్ స్ట్రీమ్లో ఉంది. ఏపీఐసి కెనాల్ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఉంది. సొల్యూషన్ ఏంటంటే మాకు అదే దాన్ని సర్వే చేసి తీసుకుంటామండి. సర్వే చేసి మీకు సొల్యూషన్ తీసుకొస్తామన్నారు. అండ్ 1 మంత్ మేము రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది అందరికీ, ఇరిగేషన్కి ఏపీఐసి కూడాను. సో మాకు మన ఇండస్ట్రీ తిరగాలంటే 10 మందికి ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రీ తిరగాలి. గవర్నమెంట్ పాలసీ కూడా అదే కాబట్టి దానికి మాకు కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాము. సో ఇండస్ట్రీ ఇక్కడ నుంచి 200-300 కుటుంబాలు ఎంప్లాయీస్ పనిచేస్తారు. 200-300 కుటుంబాలు అంటే ఎంప్లాయీస్ అంటే ఇంచుమించుగా 500-600 మంది బతుకుతున్నారు దీని మీద. సో ఉపాధి పొందుతున్నారు. సో వీళ్ళందరూ కూడా సమన్వయం చేసి మాకు డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలండి. సో ఫర్దర్గా ఇలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకునే బాధ్యత మాది కూడా ఉంటుంది. ఓకే. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులతో శ్రమధారిత పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టాల్సిన సమయంలో వారితో మట్టి పనులు చేయించడం పట్ల స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 1 గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొంతమంది విద్యార్థులు గురుకుల హాస్టల్ ప్రాంగణంలో ఉన్న మట్టిని ట్రాక్టర్లలోకి నింపుతున్నట్లు గుర్తించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొని పలు ప్రజా సమస్యలపై జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని చారిత్రక గడి బురుజు భూమిపై విధించిన వెంకట్ ల్యాండ్ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు. గడి బురుజు భూమి కోరుట్ల పట్టణ ప్రజలకు చారిత్రక సామాజిక ప్రాధాన్యం కలిగిన ఆస్తి అని, ప్రజా ప్రయోజనాల కోసం దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని కలెక్టర్కు వివరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మా బాధ వినడానికి ఇక్కడ వరకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు చేస్తాను. ఇవాళ ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏం వినతి పత్రం అంటే, గత కొన్ని రోజులుగా మా దగ్గర మా కొరుట్ల అస్తిత్వం అయినటువంటి, కొరుట్ల చరిత్ర అయినటువంటి, కొరుట్ల హిస్టరీ అయినటువంటి మా గుర్జుగడీల ల్యాండ్ని కొందరు మంది దానిపై కన్నేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గడి బుర్జులో 11th సెంచరీ 1100 సెంచరీలో, అంటే కనీసం 1000-1200 సంవత్సరాల క్రితము అక్కడున్న స్టెప్ వెల్, అంటే అక్కడ మెట్ల బాగుంది.
ఆ చరిత్ర కలిగిన మెట్లబావి చాలా తక్కువ, దేశంలోనే మన రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి. అలాంటి చరిత్ర కలిగిన మా గడి బుర్జిని ఇవాళ కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడే మా గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ కూడా అక్కడే వెలిసింది. మా కొరుట్ల గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ తల్లి కూడా అక్కడే వెలిసింది. అలాంటి మైసమ్మ తల్లి ఉన్న కాడ ఇవాళ దొంగల కళ్ళు పడ్డాయి. మా దసరా పండగ అంతా కూడా అదే జాగలో జరుగుతుంది. కొరుట్లకున్న అస్తిత్వం, కొరుట్లకున్న చరిత్ర అంతా కూడా ఆ గడి బుర్జుల చుట్టే ఉంది. చరిత్ర అంతా ఆ గడి బుర్జుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు దాని మీద కన్నెత్తి చూడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద దొంగల కళ్ళు పడ్డాయి. ఇవాళ కలెక్టర్ గారిని విన్నవించుకున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ కమిషనర్లకి అందరికీ కూడా విన్నవించుకుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని ఇవాళ కలెక్టర్ గారిని కూడా కౌన్సిలర్లు అందరితో సహా బాధ్యత కలిగిన నాయకులుగా కొరుట్ల బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారిని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ గడి బుర్జు సంబంధించిన భూముల్ని కాపాడి మా కొరుట్ల ప్రజల ఆస్తి, కొరుట్ల భవిష్యత్ తరాల ఆస్తి కాపాడాల్సిందిగా మా కలెక్టర్ గారిని కోరనివ్వాలి. దయచేసి మా మౌనాన్ని, మా మంచితనాన్ని, మా హుందాతనాన్ని పరీక్షించొద్దు. 100కు 100% ఇవాళ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మా గడి బుర్జి మీద కళ్ళు పడిన వాళ్ళు ఎవరన్నా కూడా ఉపేక్షించేది లేదు. వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నాము. అక్కడ ఎవరైనా వచ్చి ఒక ఇటుక పిల్ల పెట్టినా మాకు ఇన్ని రోజులు కట్టడమే తెలుసు, కానీ 100కు 100% గ్యారంటీ చెప్తా ఉన్నాము. ఇవాళ ఇన్ని రోజులు మేము హుందాగా ఉన్నాము, మౌనంగా ఉంటా ఉన్నాము అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే 100కు 100% చెప్తా ఉన్నాము. ఇటుక పిల్ల పడినా అది కూలిపోవద్దు. అక్కడ అది కొరుట్ల చరిత్ర, కొరుట్ల హిస్టరీ. ఎవరన్నా కొరుట్ల చరిత్రతో ఆటలు ఆడుకుంటే మేము ఉపేక్షించేది లేదు. ఎక్కడికన్నా పోతాము, ఆడికన్నా పోతాం. మేము 100కు 100% గ్యారెంటీ చెప్తాను. దయచేసి మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటున్నా, ఎవరి కళ్ళైతే పడినాయో వెనక్కి తప్పుకోండి. ఇవాళ ఇంతకుముందు చాలాసార్లు విన్నవించుకున్నాము. మా కౌన్సిలర్లు మున్సిపాలిటీలో కోరినారు, అయినా కూడా VLTలు క్యాన్సిల్ చేయట్లేదు. ఎమర్జెన్సీగా VLTలు క్యాన్సిల్ చేయండి. 100కు 100% మేము వెనక్కి తగ్గేది లేదు. ఎన్ని పోలీస్ స్టేషన్లనే పోతాము, ఎక్కడికన్నా పోనీకి రెడీగా ఉన్నాం మేము. ఇప్పుడు మా కొరుట్ల చరిత్రని మాత్రం మీరు ముట్టుకున్నారంటే ఉపేక్షించేది లేదని చెప్పి మళ్ళొకసారి ఎవరైతే దాంట్లో కళ్ళు పడ్డాయో వాళ్ళందరూ కూడా వెనక్కి తప్పుకోవాల్సిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాము. ఎందుకంటే 100కు 100% మీరు ఏమని అనుకుంటున్నారో కానీ అక్కడ మీరు ఏమైనా పర్మిషన్ తీసుకొని కట్టినా కూడా 100కు 100% కూలిపోవడం గ్యారంటీ. ఎవరిని తీసుకొస్తారో తీసుకోండి. మళ్ళొకసారిని మీడియా మిత్రుల ద్వారా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి. అక్కడ ఎవ్వరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. పలమనేరు పట్టణంలో తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని విక్రయిస్తూ సోమవారం అధికారులు ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్లో నిర్వహించిన ఈ ప్రత్యేక విక్రయాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కమిషనర్ లోకేష్ వర్మ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా కిలో బీపీటీ బియ్యాన్ని 50 రూపాయలు, జీటీటీ బియ్యాన్ని 52 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.
పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ పేద ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందని, నిత్యావసర వస్తువులు మరీ ముఖ్యంగా బియ్యం ధరలు పెరిగిపోయిన సందర్భంలో కూటమి ప్రభుత్వం బియ్యం ధరపై స్టీమ్ బియ్యం 1 కేజీ 62 రూపాయలున్న ధరను 52 రూపాయలకు, రా బియ్యం 1 కేజీ 58 రూపాయలున్న ధరను 50కి చేసి తెల్ల రేషన్ కార్డున్న కుటుంబాలకు భారం తగ్గించాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో ఉన్న సంఘం సూపర్ బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు బియ్యం ధరలు పేదలకు భారం కాకుండా చూసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. హుజురాబాద్ లోని రంగనాయకుల గుట్ట వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం నిర్మించుకున్న పెద్దమ్మ తల్లి ఆలయంలో కీర్తిశేషులు రావణవేణి మురళి గారి జ్ఞాపకార్థం వారి సతీమణి విమల, కొడుకులు సాయిరాం, వంశీలు అమ్మవారికి 1/2 కిలో వెండి కిరీటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఆలయ కమిటీ ముదిరాజ్ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య అమ్మవారికి సమర్పించి అలంకరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐపీఎస్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ పి లోకేష్ బాబు, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్స్పెక్టర్ ఎం హరి యాదవ్, దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్లోని పలు రైస్ మిల్లులలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కపిల్, బాలాజీ సూత్రావే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రైసు మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ లిస్టులో ఉన్న డిఫాల్టర్ రైస్ మిల్లులకు సైతం ప్రభుత్వం ధాన్యం కేటాయిస్తుందన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతులు కష్టపడి ఏదైతే పంట పండించారో ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు మీరు ప్రభుత్వం నుంచి వాళ్లకు అలాట్ ఇస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర యాక్చువల్గా ఆ ధాన్యం ఉందా మీరు కనుక్కుంటలేరు.
కొన్ని ఇప్పటివరకే మీకు బ్లాక్ లిస్ట్లో వచ్చినాయి, వాళ్ళ రికవరీ అయితలేదు. కొత్త రైస్ మిల్లులు కూడా తీసుకున్నారు కదా, వాళ్ళు కూడా అదే రీతిలో ఆ బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకొని వాళ్ళు ప్రజల యొక్క సొమ్మును దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఈ బస్సుల పేరుతో ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు 3వ విడత సంతకాల సేకరణకు వచ్చామని, అదేవిధంగా మూసివేసిన బస్ డిపోలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజేష్, కండక్టర్లు వెంకటేశ్వర్లమ్మ, జయప్రద, కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. మండవ రాజేష్ అండి, ఏపీ పీడీడీ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి, ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ జిల్లా కోకనగరాన్ని. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మరి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 3వ దశ ఉద్యమంలో భాగంగా కలెక్టర్ ఆఫీస్కి సంతకాల సేకరణ పద్ధతులను కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి కలెక్టర్ ఆఫీస్ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఆ ఏపీఎస్ఆర్టీసీ చేపట్టిన ఉద్యమంలో ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. మరి దశల వారీగా 2 దశల ఉద్యమం పూర్తి చేసి ఈరోజు 3వ దశ ఉద్యమంలో భాగంగా మరి ఉద్యోగులందరూ సంతకాలు సేకరణ చేసి గుంటూరు జిల్లాలోని 1690 మంది ఉద్యోగులు సంతకాలతో కూడిన ప్రతిని కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు చెప్పినట్టుగా ఏంటంటే, ఆర్టీసీ అనేది ప్రజా రవాణాకు సంబంధించింది. ఇది ప్రైవేట్ ఆపరేటర్ల చేతుల్లోకి వెళ్తే ప్రజలకు రవాణా అనేది క్షేమం కాదని చెప్పి ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ రోజు స్థానిక బాయిన్సా పట్టణంలోని మోహన్ రావు పాటిల్ స్టడీస్ సర్కిల్లో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ నియామకాల నోటిఫికేషన్ ను పురస్కరించుకుని మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కోచింగ్ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్, ఆర్ఎస్ఎస్ నిర్మల్ జిల్లా సహసంఘ్ చాలక్ కృష్ణదాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో మనకన్నా ముందు అంటే ఈ యువకుల కన్నా ముందే మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మన ఆకుల గోపాలదాస్ అన్న గారికి కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమంలో చేసిన పెద్దలందరికీ, అభ్యర్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన ఉంటుంది కాబట్టి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ జై. గంగవరం మండలం చెన్నూరు గ్రామానికి చెందిన జి సునీత అప్పిరెడ్డి చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గంగవరం పోలీస్ స్టేషన్ సిఐకి ఫిర్యాదు చేశారు. చెన్నూరు గ్రామానికి చెందిన చిట్టిబాబుపై ఫిర్యాదు నమోదు చేసింది. తన ఫిర్యాదులో చెన్నూరు గ్రామానికి ఆనుకొని ఉన్న అప్పిరెడ్డి చెరువులో కొందరు అక్రమార్కులు జేసీబీలు, ట్రాక్టర్లతో మట్టిని తవ్వి పలమనేరు పట్టణంలోని అక్రమ లేఅవుట్లకు తరలించి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై గతంలో గంగవరం తహసీల్దార్, పలమనేరు ఆర్డీఓ, అనంతరం జిల్లా కలెక్టర్కు కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు.